హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు రసం పౌడర్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఇవి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి, ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్న అన్ని పదార్థాలతోనే రసం పొడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా? వచ్చేయండి చూద్దాం. మిరియాలు, 1 కప్పు మిరియాలు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు జీలకర్ర, 1 కప్పు ధనియాలు, 1 కప్పు ఎండుమిర్చి, కరివేపాకు, 1 కప్పు మెంతులు, వెల్లుల్లి రెబ్బలు. ఇవి మెజరింగ్ కప్స్ అండి. ఓకేనా? స్టవ్ మీద బాండి పెట్టేసుకొని కొద్దిగా వేడయిన తర్వాత ధనియాలు 1 కప్పు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1/2 కప్పు జీలకర్ర, అందులోనే కొద్దిగా 1/2 కప్పు మిరియాలు, చిటికెడు మెంతులు, ఇవన్నీ ఫైన్గా డ్రై ఫ్రై అయ్యేదాకా మంచిగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత దాన్ని జార్లోకి ఎత్తి పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు కందిపప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, ఒక 10-12 ఎండుమిరపకాయలు, అందులోనే కరివేపాకు, నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఫ్రై చేసుకొని జార్లోకి తీసి పెట్టుకోండి. ఇదిగోండి, జార్లోకి తీసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాత ఇదిగోండి, నేను లాస్ట్లో 4 ఎండు కొబ్బరి కూడా వేసాను. ఇదిగోండి, ఇందులోనే చిటికెడు పసుపు, ఒక స్పూను ఉప్పు, ఇదిగోండి ఇలా ఫైన్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను ఇలా చేతితో చూపిస్తాను. ఇదిగోండి ఇలా పౌడర్ అయ్యేలా. దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 to 3 months వరకు పౌడర్ పాడవకుండా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ.